హాయ్ అండి. ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే. అసలు ఈ రోజు టాపిక్ ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈయన మామూలు వ్యక్తి కాదు. ఈయన మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు. ఈ రోజున కుక్కను కొట్టినట్టు కొట్టి లోపల పడేయాల్సిన సందర్భాలు వచ్చినాయి. ఈ అక్రమ కట్టడాల గురించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉక్కుపాదం మోపారు ఇతని మీద. ఒకప్పుడు ఇతను మాట్లాడిన మాటలేంటో ఒక్కసారి విందాం మళ్ళీ. కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే తుక్కుగా ఓడించి పంపిస్తాను, లేకపోతే నా పేరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాదంటున్నాడు. ఇవాళ మరి ఏం పేరు పెట్టుకుంటారు? అసలు ఈ వైఎస్ఆర్సీపీలో నాయకులందరూ కంపల్సరీగా పేరు మార్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ శబ్దాలు చేసి తొడలు కొట్టి మీసాలు తిప్పి రకరకాలుగా చేశారు. మరి వీళ్ళు నిజంగా మనుషులే అయితే కంపల్సరీగా వీళ్ళ పేర్లు వీళ్ళు మార్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అదే గడ్డ మీద ద్వారంపూడికి సవాల్ విసిరారు. ఏంటంటే అది ఒకసారి విందాం మళ్ళీ. అంతా వీళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటదంటే అంత ఆయన చెప్పినట్టుగా క్రిమినల్లే. ఒక రకంగా చెప్పాలంటే లోపలికి వెళ్ళలేదు, బయట తిరుగుతున్న క్రిమినల్ ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఒకప్పుడు జన సైనికుల మీద, వీర మహిళల మీద ఇతను దాడి చేయించాడు. అతను మనుషుల చేత అధికారం చేతిలో ఉందని చెప్పి పోలీసులు. ఒకప్పుడు పోలీసులు వీళ్ళకి, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది, ఎమ్మెల్యే ఇతను, పోలీసులు ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకున్నారు. ఏంటి ఏందనేది విచక్షణ రహితంగా ఏంటి ఏందనేది కూడా ఎదురు ఇంకా చూసే పని లేదు. ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది కూడా చేశారు వాళ్ళు. కానీ ఇవాళ ఇతన్ని పోలీసులే లాక్కెళ్లి అవతల పడేసే సీన్ చూద్దురు గాని ఒకసారి. చూసారా, ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇతనే పోలీసులు చూసారా చుట్టుముట్టారు. మామూలుగా ఇంకా ఏదైనా ఎక్కువ చేస్తే ఇంకా కొట్టుడు కార్యక్రమం వేరేది ఉండదు. ఇంకా అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి తల్లి తీసుకెళ్తాను. శమనాలు ఒలిపించేస్తారు ఒక్కొక్కరికి. ఆ చెమడాలు ఒలిపించే కార్యక్రమం ఎప్పుడు చేస్తారో గానీ నాకైతే చాలా ఆతృతగా ఉంది. ఈ సందు గొంతుల్లో వీధిన తిప్పి తీసుకెళ్లాలి వీళ్ళని, మామూలుగా కాదు. ఆ చెమడాలు పోలీస్ స్టేషన్ లో కంపల్సరీగా పోలీసుల చేత ఒలిపించాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పోలీసులను యూజ్ చేసుకొని మంచి పనికి యూజ్ చేసుకోకుండా వాళ్ళ అవసరాలకి, వాళ్ళ బిజినెస్లకి ఎప్పుడైతే పోలీసులను యూజ్ చేసుకున్నారో ఆ పోలీస్ వ్యవస్థ కూడా సిగ్గుపడేలాగా అయింది అప్పట్లో. ఇప్పుడు తలెత్తుకునేలాగా పనిచేస్తున్నారు. వాళ్ళ చేతే చెమడాలు ఒలిపించాలి కంపల్సరీగా. చూడండి, పోలీసులు ఒకప్పుడు నువ్వు చెబితే మాట్లాడిన పోలీసులే ఇవాళ నీ పరిస్థితి వాళ్ళ దగ్గర చూడు ఎట్లా ఉందో. ఎంత తొందరగా ఇట్లాంటి వాళ్ళని ఆ సిటీస్ లో నుంచి ప్రక్షాళన చేసి లోపల పడేస్తారు, అప్పుడు ఇంకా మనశ్శాంతిగా ఆ నియోజకవర్గ ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కడుపు మంట చల్లారిద్ది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళు అట్లాంటి ఎదవలు అనమాట. ఎంత తొందరగా ప్రక్షాళన చేయగలిగితే అంత తొందరగా ప్రక్షాళన చేయండి. చేస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆ నియోజకవర్గ ప్రజలు మీరు చెప్పిన మాట చేసి చెప్పినట్టుగా వీళ్ళ సామ్రాజ్యాన్ని ఆ సామ్రాజ్యం అంటే మామూలు మంచిదైతే ఎవ్వరు ఏం మాట్లాడరు, ఏ పార్టీ వచ్చినా కూడా ఎవరు కదిలించేది కాదు. వీళ్ళదంతా క్రిమినల్ సామ్రాజ్యం అంతా. దాన్ని కంపల్సరీగా కూలదొయ్యాల్సిందే.